ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలైనా సరే ఎన్డీఏ ధీటుగా ఎదుర్కొంటుందని చెప్పారు. అన్ని ఎన్నికల్లో ఎన్డీఏ ఒక శక్తిగా నిలబడుతుందని అన్నారు ప్రధాని మోడీ. బీహార్ అయినా బెంగాల్ అయినా ఎక్కడా తగ్గేదే లేదన్నారు ప్రధాని. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఎన్డీఏ నేతలకు విందు ఇచ్చింది బీజేపీ. ఎన్డీఏ నేతల సమావేశంలో ప్రధాని మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సహా ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలైనా సరే ఎన్డీఏ ధీటుగా ఎదుర్కొంటుందని చెప్పారు. అన్ని ఎన్నికల్లో ఎన్డీఏ ఒక శక్తిగా నిలబడుతుందని అన్నారు ప్రధాని మోడీ. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్డీఏకు మరింత ఊపు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మొత్తం కూడా అన్ని రాష్ట్రాల్లో గెలుస్తూ వచ్చారు, కానీ ఢిల్లీ విషయంలో మాత్రం 27 ఏళ్ళు పట్టింది. సో 27 ఏళ్ల తర్వాత ఇక ఢిల్లీలో ఈరోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అంటే ప్రభుత్వ ఏర్పాటు కూడా పూర్తవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక కీలక సమావేశం నిర్వహించాలనుకున్నారు. ప్రత్యేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనటువంటి ఎన్డీఏ నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎవరైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి హాజరైనటువంటి ముఖ్యమంత్రులు, అంటే ఉత్తరప్రదేశ్కు సంబంధించి యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఈ సమావేశానికి రాలేకపోయారు. ఎందుకంటే అక్కడ ఈరోజు ప్రత్యేకంగా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, బడ్జెట్ ప్రవేశపెట్టారు కూడా. ఈ నేపథ్యంలో ఆయన రాలేదు. ఇక మరోపక్క బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా రాలేదు. ఆయన తన పార్టీకి సంబంధించినటువంటి ఇతర నేతలను ఈ సమావేశానికి పంపించారు. అయితే ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం పలు కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలో ఇప్పటి వరకు 20 రాష్ట్రాల్లో ఉంటే ఇక 21 రాష్ట్రంగా ఢిల్లీ కూడా తమ ఆధీనంలోకి వచ్చింది. సో రానున్నటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్డీఏదే గెలుపు కానుంది. ఎన్డీఏ కలిసి ముందుకెళ్తే ఖచ్చితంగా ఒక శక్తిగా మళ్ళీ ఎటువంటి ఎన్నికనైనా ఎదుర్కోవచ్చు అనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా రానున్నటువంటి ఎన్నికలను చూస్తే బీహార్, కేరళ, బెంగాల్, సో ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఈ ఎన్నికలకు ఏ విధంగా ఎన్డీఏ కలిసి ముందుకెళ్లాలనే దాని మీద కూడా దిశానిర్దేశం చేశారు. సో దేశంలో ఎక్కువ రాష్ట్రాలు అంటే 21 రాష్ట్రాలు గెలుపుకు కారణం ఏంటి, అక్కడ డబుల్ ఇంజన్ సర్కారులుగా ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉందనే దాని మీద కూడా పలు కీలక వ్యాఖ్యలు ప్రధానమంత్రి చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఏదైతే ఇప్పటి వరకు అంటే దేశవ్యాప్తంగా కూడా 21 రాష్ట్రాల్లో గెలుస్తున్నాము. సో దీనికి కారణము ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ. సో ఆదరణను సొంతం చేసుకునేందుకు ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అభివృద్ధి పనులు చేయడం కావచ్చు, మహిళల విషయంలో చేస్తున్నటువంటి అభ్యున్నతి, రైతుల విషయంలో కీలకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, మరోపక్క అభివృద్ధికి సంబంధించి మౌలిక వసతుల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, వీటన్నిటి పట్లే ప్రజలు తమ వైపు ఆకర్షితులవుతున్నారు, ప్రజాదరణ పెరుగుతుందన్నారు. అంతేకాదు రానున్నటువంటి ఎన్నికల విషయంలో కూడా ఎన్డీఏ ఒక శక్తిగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఈ మధ్య కాలంలో విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ విదేశీయుల్లో అంటే అక్కడ ఉన్నటువంటి భారతీయులే కాదు, అక్కడ ఉన్నటువంటి విదేశీయులు సైతం భారత్ నుంచి ఒక ప్రధాని వచ్చారంటే అక్కడ ఇస్తున్నటువంటి గౌరవం, వీటన్నిటిని కూడా చూస్తుంటే ఖచ్చితంగా భారత్ ప్రతిష్ట ప్రపంచంలో పెరుగుతుంది, ప్రపంచం నలుమూలలకు పాకుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దానికి అనుగుణంగానే ఎన్డీఏ మరింత బలోపేతం అవుతూ రానున్నటువంటి ఎన్నికలను మాత్రం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.